ఒడిషాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ముగ్గురు దైవిక సోదరులైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల గొప్ప ఊరేగింపును చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పూరి చేరుకున్నారు. ఏటా ఆషాఢంలో ఆషాఢ శుక్లపక్ష సమయంలో జరుగుతుంది. హిందూ మతం చార్ధామ్లలో ఒకటైన పూరిలోని చారిత్రక జగన్నాథాలయం, దాని పవిత్ర ప్రాంగణంలో అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, పురాతన రహస్యాలను కలిగి ఉంది. అత్యంత ఆసక్తికరమైన వాటిలో ఒకటి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మూడో మెట్టు. దీనిని యమశిల, యముడి రాయి అని అంటారు. జగన్నాథాలయంలోకి ప్రవేశించడానికి పవిత్రంగా భావించే 22 మెట్లు ఎక్కాలి. దిగువ నుండి మూడో మెట్టు ప్రత్యేకమైంది. దీన్ని అరిష్టమైందని భావిస్తారు. ఇది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. యమశిల అని పిలువబడే ఈ మెట్టు పురాణాల్లో హిందూ మరణదేవుడు యమరాజు నివాసం నమ్ముతూ ఉంటారు. పురాణాల ప్రకారం చూస్తే యమరాజు ఒకసారి జగన్నాథుణ్ణి సందర్శిస్తాడు. తన రాజ్యానికి ఏ ఆత్మలు రాకపోవడం పట్ల కలత చెందుతాడు. జగన్నాథుణ్ణి చూడ్డం మాత్రమే భక్తులకు మోక్షాన్నిస్తుందని, చనిపోయిన తర్వాత వారు యమలోకానికి చేరకుండా వీలు కల్పిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఇది విన్న జగన్నాథుడు యమరాజును ఆలయ ప్రవేశ ద్వారం మూడో మెట్టుపై నివసించమని ఆదేశిస్తాడు. నన్ను చూసిన తర్వాత ఈ మెట్టుపై అడుగు పెట్టేవాడు పాపాల నుండి విముక్తి పొందుతాడు, కానీ మీ నివాసానికి వస్తాడని చెప్తాడు. అప్పట్నుంచి ఈ మెట్టును యమశిల అని పిలుస్తూ వస్తున్నారు. భక్తులు స్పృహతో దానిపై అడుగు పెట్టకుండా ఉంటారు. ముఖ్యంగా జగన్నాథుని దర్శనం, పవిత్ర దర్శనం తర్వాత చాలా మంది భక్తితో ఆ మెట్టును తాకి దానిపైకి వెళుతూ తమ పాదాలు నేరుగా దానిపై పడకుండా చూసుకుంటారు. యమశిల మెట్టును ఎలా గుర్తించాలన్నది కూడా ముఖ్యమైన అంశం. భక్తులు ఈ సాంప్రదాయాన్ని పాటించడాన్ని ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. యమశిల మెట్టు ఇతర 21 మెట్ల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా నలుపు రంగులో ఉంచారు.